హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు డివైన్ ఎనర్జీ హీలర్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడారు. నమస్కారం మ్యామ్. నమస్తే. మ్యామ్, మన లైఫ్లో మనీ అనేది చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. అలాంటి మనీని మనం అట్రాక్ట్ చేయాలంటే దానికి ఎటువంటి విషయాలు సహాయపడతాయంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో మనీ అనుకున్నప్పుడు చాలా విషయాల్లో డబ్బు అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంది. అంటే మన 7 చక్ర బ్యాలెన్స్ అవ్వాలి. 7 చక్రాల బ్లాక్స్ క్రియేట్ అవుతుంది. తెలియకుండా ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ వల్లనో, ఇంట్లో ఉన్న రిలేషన్షిప్స్ వల్లనో, బ్లేమ్ వల్లనో అనవసరంగా మనము కొన్ని విషయాల్లో లోన్లీనెస్లోకి వెళ్ళిపోతాం. దానివల్ల లోవర్ చక్ర బ్యాలెన్స్ ఉంటాం. సో ఇదంతా బ్యాలెన్స్ చేసుకోవాలి. అసలు మనీ దాని మీద మనకు ఒక స్టెబిలిటీ రావాలి అంటే ఫస్ట్ మనం 7 చక్ర ఇవి టంబుల్ స్టోన్స్ ఉన్నాయి. ఈ 7 చక్ర టంబుల్ స్టోన్స్ ఎందుకు అంటే ఇవి మనల్ని హీల్ చేస్తాయి. యాక్చువల్లీ ఈ 7 చక్ర టంబుల్ స్టోన్స్ మనము ఒక గాజు బౌల్లో పెట్టుకొని ఒక్కొక్కటి అందులో పెట్టేసుకొని పైన ఎమెథిస్ట్ ఉండాలి. ఇక్కడ కార్నర్లో ఈ యొక్క వైట్ ముందు ఒకటి ఉంది కదా, దీన్ని ఎమెథిస్ట్ అంటారు. ఈ వైలెట్ కలర్లో ఉండేది, ఈ ఇండిగో కలర్లో ఉన్నది, ఇది ఎమెథిస్ట్. అది పైన పెట్టుకుంటే మనకి విజన్ క్లారిటీ ఉంటుంది. మనకి ఏం కోరిక కావాలి, అసలు మనకి డబ్బు ఎందుకు కావాలి, ఒక్కొక్కసారి మనం ఒక కోరిక అనుకుంటాము, అది మేనిఫెస్ట్ అవుతుంది, అవ్వదు. డబ్బు ఇలా రావాలి అనుకుంటాం, మళ్ళీ చికాకులోకి వెళ్ళిపోతాం, మళ్ళీ అది అవ్వదు. మళ్ళీ ఇంకోసారి ఇంకో వే చూసుకుంటాం, అక్కడి నుంచి మళ్ళీ ఇంకేలాగో సంపాదించాలని చూస్తాం, మళ్ళీ ఇంకేదో చికాకు ఇంకో చోట. ఇవన్నీ మల్టిపుల్ డోర్స్ ఓపెన్ చేస్తున్నాం మనమే. డబ్బు ఇక్కడ వస్తుందా, అక్కడ వస్తుందా, ఇక్కడ వస్తుందా, కానీ విజన్ క్లారిటీ రావట్లేదు. సో ఎమెథిస్ట్ ఉన్నప్పుడు నీకు ఎక్కడి నుంచి వస్తుంది, రైట్ వేలో ఎలా వస్తుంది అనేది నీకు అది హీల్ చేస్తుంది. ఈ క్రిస్టల్స్ ఏంటంటే నీకు క్వాంటమ్ లెవెల్లో నీకు వర్క్ చేసి పడుతుంది అనమాట. అది ఉంటే ఇంట్లో అందరు లైఫ్స్ బ్యాలెన్స్ అవుతుంది. ఇవి మనీకి రిలేటెడ్. ఎలాగా మనీ అట్రాక్ట్ చేసుకోవాలి, ఇది ఎలా అంటే ఈ రెడ్ జాస్పర్ కార్నర్లో ఉంది, అది వచ్చి మూలాధార. చాలా మందికి మనీ గురించి బాధలు, చాలా బాధపడుతూ ఉంటారు. ఎలా అంటే ఇంకెలా డబ్బు వస్తుందో వాళ్ళకి దారి కనిపించదు, దారి కూడా లేదు. ఇంకా బాధ అంటే బాధ అనమాట. ఇంకెవరికి చెప్పుకోలేకపోతుంటారు. తినడానికి కూడా బాధపడుతుంటారు. అంటే డైలీ లివింగ్కి బాధపడుతుంటారు. ఈ డైలీ లివింగ్ నుంచి అంటే నేను బతకాలి, ఎందుకు బతుకుతున్నాను రా బాబా అనే స్టేట్లోకి వచ్చేస్తుంటారు. ఆ స్టేట్లో నుంచి నాకు ఈ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, లైఫ్ ఒక స్టెబిలిటీ వచ్చేస్తుంది ఫైనాన్షియలీ. అది రెడ్ జాస్పర్. దాంతో హీల్ చేసుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా లైఫ్ స్టెబిలైజ్ అవుతుంది. డైలీ చెయ్యాలి. చేసిన తర్వాత ఆటోమేటిక్గా క్వాంటమ్ లెవెల్లో షిఫ్ట్ అవుతుంది. ఎలా అవుతుంది, ఏమవుతుంది, ఒక మిరాకిల్ అవుతుంది అంతే. అద్భుతాలు జరుగుతుంది, మిరాకిల్ అవుతుంది అంతే. అది చాలా మంది ఎలా అవుతుంది రియలిస్టిక్గా చూపించండి అని ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మిరాకిల్ అండి. ఇప్పుడు నాకు ఒక లెవెల్లో మిరాకిల్ అవుతుంది, నీకు 7 చక్ర టంబుల్ స్టోన్ నీ దగ్గర ఉన్నప్పుడు నీకు ఇంకో విధంగా ఉంటుంది. ఈ ఆరెంజ్ స్టోన్ వచ్చేసేసి కాన్ఫిడెన్స్. అంటే ఇప్పుడు డబ్బు కావాలంటే నువ్వు కాన్ఫిడెన్స్గా మాట్లాడాలి కదా. నువ్వు డబ్బు కావాలంటే ఏదో చెయ్యాలి. అది కూడా నీకు యూనివర్స్ చూపిస్తుంది, నువ్వు ఇది చేయగలగవు. నీకు అది చేసే కాన్ఫిడెన్స్, అది చేసే మోటివేషన్, దాని తాలూకా నాలెడ్జ్ నీకు ఆరెంజ్ ఇస్తుంది. ఆరెంజ్ కార్నీలియన్ బేసిక్గా చిన్నపిల్లలకి టీనేజర్స్కి ఇస్తారు అన్నమాట. ఎందుకంటే టీనేజర్స్ లేజీగా ఉండకుండా మనం యాక్టివేటెడ్గా ఉండడం, మోటివేటెడ్గా ఉండడం, ఎంతూజియాస్టిక్గా ఏది కావాలంటే ఏదైనా ఐడియాస్ రావడం. ఒక ఐడియా, నీ యొక్క ఐడియా వల్ల ఒక బిజినెస్లో ఒక షిఫ్ట్ రావడం, లేకపోతే నీ యొక్క ఐడియా వల్ల బిజినెస్లో చాలా హ్యూజ్ మనీ అట్రాక్ట్ చేయడం, ఇలాంటివన్నీ ఆరెంజ్. ఓకే, కార్నీలియన్. థర్డ్ వచ్చేసి సిట్రిన్. చాలా మంది సిట్రిన్ అబెండెన్స్ అట్రాక్ట్ చేయడానికి వస్తుంది అనుకుంటారు. సిట్రిన్ ఈస్ ఫర్ వెల్త్ అని చెప్తూ ఉంటారు. మీరు చాలా నెట్లో సెర్చ్ చేసినా, లేకపోతే వేరే హీలర్స్ అయినా చాలా మంది యూనివర్సల్గా సిట్రిన్ ఇచ్చేస్తారు డబ్బుకి అని. కానీ సిట్రిన్ డబ్బు అట్రాక్ట్ చేయడానికి కాదు. డబ్బు తాలూకా చికాకులు ఏమైతే ఉన్నాయో, అటార్నీ కావచ్చు,
లాయర్స్తో సంబంధించింది కావచ్చు, పోలీస్తో సంబంధించింది కావచ్చు, లేకపోతే ఎవరినో ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు అడిగి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రొటెక్ట్ చేసి నీకు మనశ్శాంతిని ఇస్తుంది. అది సిట్రిన్ చాలా ఎక్కువగా. అండ్ అది వెల్త్ కూడా ఇస్తుంది. వెల్త్ దాని నుంచే నీకు అబండెన్స్ కదా. సో ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ ఫ్రమ్ నెగిటివ్ ఫోర్సెస్ అనమాట, నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ ఫోర్సెస్. ఈ యొక్క గ్రీన్ అవెంజర్ ప్రేమతో డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు. ప్రేమతో డబ్బుని అట్రాక్ట్ చేయడం అనేది మనము గ్రీన్ అవెంజర్. మనము డబ్బు నాకు ఇది వచ్చేయాలి అనుకుంటాం, కానీ అది ప్రేమగా మన దగ్గరికి వచ్చినప్పుడు మనము దాంతో డబ్బుకి నీకు ఒక లవ్ రిలేషన్షిప్ అనమాట. లవ్వింగ్గా నువ్వు డబ్బు ఎవరైనా వచ్చి మీకు ఇవ్వాలి, అది ఇంపార్టెంట్. సో గ్రీన్ అవెంజరింగ్ నువ్వు ఎప్పుడైతే నీ ఇంట్లో ఉంటుందో నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్ విత్ పీపుల్, ఇంట్లో ఉన్న వాళ్ళ రిలేషన్షిప్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఇంట్లో చికాకులు, అరుచులు, గొడవలు ఇవన్నీ తగ్గిపోయినప్పుడు మనకి మైండ్ మనశ్శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా. మనం ఎప్పుడైతే ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటామో డబ్బుని అట్రాక్ట్ చేస్తాం. సో ఈ గ్రీన్ అవెంజర్ ఏం చేస్తుందంటే ఇంట్లో వాళ్ళందరినీ అరుచుకోకుండా, చికాకులుగా ఉండకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. గొడవలు లేకుండా, ఊరికి గొడవలు చేస్తూ ఉంటారు ఒకళ్ళు పొద్దున్నే లేచి, అందరూ ఒకే వైబ్రేషన్ చేసి వాళ్ళ గొడవ వల్ల రోజంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో అలాంటి గొడవలు లేకుండా తగ్గిస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ స్టోన్స్ అన్నీ ఉంటే బ్యాలెన్స్ అవుతుంది, ఇంట్లో అందరికీ బ్యాలెన్స్ అవుతుంది. ఈ స్టోన్స్ ఏంటంటే కంప్లీట్ హౌస్ ఆరాని ప్యూరిఫై చేస్తుంది. అండ్ ఇది ఎవ్రీ పౌర్ణమి రోజు ఛార్జింగ్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి థ్రోట్ చక్ర హీలింగ్. ఈ థ్రోట్ని హీల్ చేస్తుందండి ఈ లిపిలిజులి, బ్లూ కలర్ లిపిలిజులి ఏంటంటే థ్రోట్ హీలింగ్ అవుతుంది. థ్రోట్ హీలింగ్ ఎప్పుడు ఇంట్లో పిల్లలందరూ కూడా చాలా బాగా హీల్ అవుతారు. మన మాట వింటారు, ఇంట్లో కూడా అన్ని పాజిటివిటీ ఉంటుంది. బయట కూడా నువ్వు ఏది చేయాలన్నా యూ విల్ బి ఎ స్పీకర్, యూ విల్ బి ఎ లీడర్. ఓకే, సో ఎమెథిస్ట్ ఏంటంటే నీకు క్లారిటీ, ఇంట్లో వాళ్ళందరికీ కూడా క్లారిటీ ఉంటుంది. ఒక సంకల్పం. మనము ఒక తల్లి కొడుకు ఉంటారండి, టూ పీపుల్, ఇద్దరికి వేరే సంకల్పం. నా కొడుకు ఎప్పుడు నాతో ఉండాలనుకుంటుంది, బట్ కొడుకు అనుకుంటే నేను అబ్రాడ్ వెళ్ళాలనుకుంటాడు. ఇప్పుడు సంకల్పాలు మిస్ మ్యాచ్ అవుతుంది. ఈ సంకల్పాలు మిస్ మ్యాచ్ అయితే ఏమవుతుంది, నువ్వేం కావాలన్నా నీ మేనిఫెస్ట్ చేయలేవు, ఎందుకంటే డిస్టర్బ్ అయిపోతుంది ఆ యొక్క సంకల్పం. కానీ అడుగుతూనే ఉంటున్నారు, లేట్ అవుతుంది. అండ్ ఏదైనా కోరిక డబ్బు కావాలి అన్నప్పుడు డిస్టర్బ్ అయిపోతుంది, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా. సో నీకు ఒక క్లారిటీ వస్తే ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఎలా సంపాదించగలుగుతాను, అండ్ ఆ పాత్ తీసుకుంటే కూడా నీకు సక్సెస్ చూపిస్తుంది అదనమాట. అండ్ వచ్చి డివైన్ క్లియర్ క్వార్ట్స్లో ఏంజలిక్ డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎప్పుడు క్లియర్ క్వార్ట్స్, నేను ఎప్పుడైనా మీకు ఎఫర్మేషన్స్ కానీ ఏమైనా ఇస్తే డివైన్ అనే ఒక స్విచ్ వర్డ్ యూజ్ చేస్తాను. డివైన్ ఇంటర్వెన్షన్ లేకుండా మనం ఏ స్విచ్ వర్డ్ వాడినా దాని తాలూకా ఏదైనా మేనిఫెస్టేషన్స్ అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు డివైన్ ఇంటర్వెన్షన్ పెట్టి నువ్వు ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు డివైన్ నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ వై క్లియర్ క్వార్ట్స్ ఏంటంటే డివైన్ ప్రొటెక్షన్ కోసం మన క్లియర్ క్వార్ట్స్. సో ఈ 7 చక్ర టెంపుల్ స్టోన్స్కి నేను ఎవ్రీ ట్యూస్డే ఈవినింగ్ 8 to 9:30 7 చక్ర టెంపుల్ స్టోన్స్తో ఎలా హీల్ చేసుకోవాలి, ప్రాక్టీసెస్ అనేవి చెప్తుంటారు, ఎలా హీల్ చేసుకోవాలి, లైవ్గా బ్లాకేజెస్ ఎలా క్లియర్ చేసుకోవాలన్నది నేను హీలింగ్, క్లెన్జింగ్ అండ్ యాక్టివేటింగ్ 7 చక్ర చేపిస్తాం. సో ఎవ్రీ వీక్ 7 చక్ర హీల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ వీక్ షిఫ్ట్ చూస్తాం లైఫ్లో, ఇది ఇలాగా సంపాదిస్తాను, ఒక లైఫ్ షిఫ్ట్ మీకే కనిపిస్తుంది అనమాట. సో ఈ 7 చక్రకు సంబంధించి మరింత అవగాహన కావాల్సిన, లేకపోతే ప్రాక్టీసెస్ కానీ అలాగే మనీ బ్లాక్స్ క్లియర్ చేసుకోవడం, వీటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.